ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో నకిలీ పాసు పుస్తకాల దందా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ముఠా బయటపడింది. ఈ వ్యవహారంపై అప్రమత్తమైన పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. బయ్యారంలో నకిలీ పాస్ పుస్తకాలను డిజైన్ చేసి పాల్వంచలో ప్రింటింగ్ జరిపినట్లు దర్యాప్తులో బయటపడింది. రైతులను మోసం చేస్తున్న ఈ దందాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రైట్ ఇటు ఖమ్మం జిల్లాతో పాటు 6 జిల్లాల్లో అయితే నకిలీ పాసు పుస్తకాల దందా పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, అసలు ఈ ముఠా గురించి పోలీసులకి తెలిసిందా? అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది? అసలు ఈ ముఠా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ అనేటి? అయితే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కెపల్లికి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి మోటా సభ్యుడిగా ఉన్నటువంటి ఏదైతే జీవన్ రెడ్డితో పాటు పలువురిని కూడా ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. వీరంతా కూడా ఒక మోటాగా ఏర్పడి వివాదాల్లో ఉన్నటువంటి గతంలో అమ్మగా మిగిలిన రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం లేని వ్యవసాయ భూములను పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పిస్తామంటూ కూడా నమ్మబలికినటువంటి ఈ మోటా వారందరినీ కూడా నిలువుగా దోపిడీ చేసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు సచివాలయం ఉద్యోగిగా చెప్పుకున్న వ్యక్తి మోటాగా ఏర్పడి ఈ దందానైతే చేస్తున్నట్లు తెలిసింది. మొదట కొన్ని డబ్బులు వసూలు చేసి కలర్ పెయింట్లతో ముద్రించినటువంటి నకిలీ పాస్ పుస్తకాలు అయితే అందగట్టేవారు. దీనిపై ఖాతా సంఖ్య, సర్వే నెంబర్ తో పాటు ఫోటో కూడా ముద్రించడంతో అసలు చెప్పేసి అటు రైతులు కూడా నమ్మారు. ఇలా కొన్ని ఎకరాలకు సంబంధించి అయితే ఎకరాకు 5 లక్షల చొప్పున కూడా వీడు ధర నిర్ణయించారు. 3-4 ఏళ్లుగా కూడా కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయితే ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. అయితే ఇదే విషయాన్ని గతంలో కూడా రాజ్ న్యూస్ ప్రత్యేకంగా దీనిపై కూడా వార్తా కథనాలు వేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనిపై విచారణ జరుగుతుంది. అంతర్గతంగా కూడా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు ఒక్కసారిగా ఈ వెలుగులోకి వచ్చింది. అయితే జక్కెపల్లికి చెందినటువంటి ఒక రైతు అదే గ్రామానికి చెందినటువంటి ఏదైతే ఓ వ్యక్తికి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని చెప్పేసి ఆశ చూపాడని, అటు ఎప్పటికే ఏదైతే సిసిఎల్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తనకు తెలుసంటూ కూడా దాదాపుగా 13.5 లక్షల రూపాయలు అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు. 2 విడతల్లో ఇప్పటికే 5 లక్షలు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇలా చాలా మంది నుంచి కూడా డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి దగ్గర కూడా లక్షలు వసూలు చేసి ఎంత మూట కూడా ఒక్కసారిగా అంటే వీరు పోయి అసలు వెబ్సైట్ లో చర్చ చేసినప్పుడు మాత్రం ఈ వెలుగులోకి వచ్చింది. అయితే ఇదే విషయాన్ని అటు ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా తెలియజేశారు. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారాన్ని ఇటీవల జక్కెపల్లి గ్రామస్తుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాయకులు, అనుచరులు చూడొద్దని, ఎవరున్నా రిమాండ్ చేయాలని చెప్పేసి పోలీసులకు అయితే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే అటు రాజనీ స్కందనాన్ని కూడా ప్రత్యేకంగా పరిశీలించినటువంటి పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది. ఖమ్మం ఏదైతే గ్రామీణ ఏసీపీగా ఉన్నటువంటి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి సిఐగా ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి, ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి వీరు బయ్యారం, పాల్వంచ, సారపాకు చెందినటువంటి ఈ 4 నిందితులను కూడా అదుపులోకి తీసుకొని వారి నుంచి కలర్ ప్రింటర్ తో కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇదే విషయంలో ఇప్పటికే ఏదైతే పక్కనే ఉన్నటువంటి కొరివి మండలంలో ఒక గ్రామీణ బ్యాంకులో కూడా ఈ నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి భారీగా కూడా వీరు ఏదైతే డబ్బులు కూడా లోన్ గా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. నగర్ కర్నూలు చెందినటువంటి ఒక రైతు 50 లక్షలు కూడా ఇచ్చాడని చెప్తున్నారు. ఇటీవల తనకు మూటా నాయకుడికి పరిచయం చేసిన మధ్యవర్తికి కూడా డబ్బులు తిరిగి ఇవ్వాలని గొడవ దిగడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే గట్కేశ్వరికి చెందినటువంటి మరో వ్యక్తి కూడా 46 లక్షల రూపాయలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి బాధితులను జక్కెపల్లికి చెందినట్టు వచ్చి ఆరా తీస్తున్నారు. నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం ఒక్కసారిగా బయటికి పొక్కడంతో గ్రామానికి చెందినటువంటి బాధితులు ఒక్కసారిగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే జక్కెపల్లి గ్రామానికి చెందినటువంటి ఏదైతే ప్రధాన మూటా సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడుగా కూడా కొనసాగారని చెప్పేసి అయితే ఆరోపణలు ఉన్నాయి. అతను ఏదైతే మంత్రి పేరును బదనాం చేస్తూ కూడా అంటే మంత్రితో ఫోటోలు దిగి ఇటువంటి దందాకు పాల్పడుతున్నట్టు కూడా ప్రధానంగా గుర్తించారు. అతని ఉదయం ఏదైతే పోలీసులు ప్రత్యేకంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ ప్రాంతంలో అంటే ఎవరెవరైతే డబ్బులు పెట్టారు ఏంటి అనే విషయాన్ని కూడా పూర్తిగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం
మాత్రం ఏదైతే ఉదయం 6 గంటలకు మాత్రం ప్రత్యేకంగా ఏదైతే ముఠా సభ్యుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అతను ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు ఇటువంటి ముఠాకు కూడా పాల్పడుతుండటంతో వారంతా కూడా ప్రత్యేకంగా ఇంకెవరితోనైనా దీనికి సంబంధాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా వారు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం 6 సభ్యులు కూడా అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా నిఘానైతే ఏర్పాటు చేశారు. వీరందరినీ కూడా విచారిస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా కూడా అంటే వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాధితులు దాదాపుగా ఒక జక్కపల్లి గ్రామంలోనే దాదాపుగా 8 మంది బాధితులు ఉన్నారు. వీరి వద్ద నుంచి దాదాపు 38 లక్షల రూపాయలు కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా ఒక్కసారిగా ఈ విషయాన్ని ఏదైతే వివిధ జిల్లాలకు సంబంధించిన వారంతా కూడా వచ్చిపోతుండటంతో వీరికి అనుమానం వచ్చి వీరంతా ఇటు ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ వ్యవహారం ఒక్కసారిగా బయట పొక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో కూడా రాజనీతి ప్రత్యేకంగా ఇదే విషయాన్ని నొక్కాడుతూ మంత్రి అనుచరుల పేరుతో కూడా ప్రత్యేకంగా దందాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. రాజనీతి కథనాన్ని చూస్తూ వారు ప్రత్యేకంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి అంటే ఏసీపీగా ఉన్నటువంటి తిరుపతి ఆధ్వర్యంలో ఈ ముఠా సభ్యులను అయితే ప్రత్యేకంగా పట్టుకొని ప్రస్తుతం మాత్రం అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కూసుమంచి స్థానాల్లో వీరంతా కూడా ప్రత్యేకంగా అంటే వారందరినీ కూడా అంటే విచారిస్తున్నారు. ఇప్పటికే బాధితులు కూడా కూసుమంచి స్టేషన్ కు ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.